హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. థంబ్నెయిల్ చూస్తూనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర నిల్వ పచ్చడి అండి. ఇవన్నీ కూడా సీజనరీ పచ్చళ్ళు, అంటే ఈ వింటర్ సీజన్లో కొన్ని దొరికే మన కూరగాయల్లో కానివ్వండి, ఆకుకూరల్లో పెట్టుకునే నిల్వ పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ గోంగూర నిల్వ పచ్చడి చాలా రకాలుగా చేస్తుంటారండి. కొంతమంది ఉప్పు కారం యూస్ చేస్తారు, కొంతమంది ఎండు మిరపకాయలతో చేస్తారు. మరి నేనైతే ఈరోజు ఎండు మిరపకాయలతోటి గోంగూర నిల్వ పచ్చడి చేయబోతున్నాను. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ తీసుకున్నది 4 కట్టల గోంగూరను తీసుకున్నాను. ఈ గోంగూరలో కూడా 2 రకాలు ఉంటాయి. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని ఉంటుంది. నిల్వ పచ్చళ్ళకి ఎర్ర గోంగూరే బాగుంటుంది. ఏం లేదండి, దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే కాడలు తెల్ల గోంగూరకి గ్రీన్గానే ఉంటాయి, ఎర్ర గోంగూరకి కొంచెం ఎర్ర కాడలు ఉంటాయి. అలాగే పులుపుదనము తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది. ఈ విధంగా మనం అన్నీ పోల్చుకోవాలి. మెయిన్గా నిల్వ పచ్చళ్ళకి ఆకుకూరలతో నిల్వ పచ్చడి చేస్తే మాత్రం కష్టమైన ఘట్టం ఏంటి అంటే ఆకుకూరల్ని ఒలవడమే. ప్రతిదీ కూడా గ్రామ్స్ తోటి చూపిస్తున్నాను, అందువల్ల వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే కరెక్ట్ కొలతతోటి నిల్వ పచ్చడి చేసేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర 200 గ్రాములు తీసుకున్నాను. చింతపండు 50 గ్రాములు. 4 కట్టల గోంగూరకి 200 గ్రాములు కరెక్ట్గా వస్తుందండి. ఈ నిల్వ పచ్చళ్ళు అయితే కారం ప్లేస్లో ఎండుమిర్చిని వాడుతున్నాను అన్నాను కదా. ఎండుమిర్చి కొలత 60 గ్రాములు తీసుకోవాలి. ఎండుమిర్చి అనేవి కారంగా ఉంటే కొంచెం కాయలు అనేవి తగ్గించుకొని వేసుకోండి. మీడియం కారం ఉంది అంటే మాత్రం కరెక్ట్గా 60 గ్రాములు సరిపోతుంది. ధనియాలు వచ్చి 15 గ్రాములు. వెల్లుల్లి మన టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 20 గ్రాములు తీసుకున్నాను, అంటే ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నాను. ఇంకా బాగా ఫ్లేవర్గా కావాలి అంటే ఇంకొంచెం వెల్లుల్లి వేసుకోవచ్చు. ఉప్పు 60 గ్రాములు. ఇంకా ఈ నిల్వ పచ్చడి తయారు చేసే విధానాన్ని అయితే చూసేద్దామా. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. దానికోసం చల్లనీళ్ళని అయితే వాడకూడదండి, పాడైపోతుంది పచ్చడి అనేది. వేడి నీళ్ళని నేను చూపించే విధంగా చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు గోంగూర అనేది శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. కొత్తిమీర అనేసరికి చాలా త్వరగా ఆరిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఒక అరగంటలో ఆరిపోతుందండి. కాకపోతే గోంగూర అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఒక పూటైనా పడుతుందండి ఆరడానికి. అలాగే గోంగూరకి ఆకు మీద ఆకు వేసినా కూడా నల్లబడుతుంది, అందువల్ల బాగా పల్చగా ఆరబెట్టుకోవాలి. ఈ గోంగూర అనేది తడి లేకుండా బాగా ఆరబెట్టాక ఒక బాండల్ కానీ లేదు అంటే కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోండి. 4 గెరిటెల నూనె పోసి నూనె వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఎప్పుడైనా నిల్వ పచ్చడిలో ఆవాల కంటే మెంతుల క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. లైట్గా ఫ్రై చేసుకున్నాక ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగు వేసి దూరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. హైలో పెట్టారు అంటే ఎండుమిర్చి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ క్వాంటిటీ అంతా కూడా 200 గ్రాముల గోంగూరకి అయితే చెప్పాను కదా. ఒకవేళ 1 కిలో గోంగూర కావాలి అంటే 200 గ్రాముల చింతపండు, 1/2 కిలో ఎండుమిరపకాయలు, 100 గ్రాముల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, ఆవాలు, 100 గ్రాముల వెల్లుల్లి, 1/2 కిలో ఉప్పు దాకా సరిపోతుంది. వేయించిన మిశ్రమాన్ని అంతా చల్లారి పెట్టాలి. అదే బాండట్లో 2 గరిటెల నూనె పోసి కడిగి ఆరపెట్టిన గోంగూరని కింద నుండి పైకి ఒకసారి నూనె అంతా అంటేలాగా కలుపుకున్నాక మూత పెట్టి గోంగూర అనేది మగ్గనివ్వాలి. ఈ గోంగూరకైతే ఖచ్చితంగా మూత పెట్టే మగ్గనివ్వాలి, లేకపోతే గోంగూర అనేది ఉడకదండి. అలాగే మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. అంటే నీళ్ళంతా కూడాను ఆవిరి నీళ్ళు గోంగూర మీద పడకుండా ఉండడానికి ఒక 5-10 నిమిషాలకి ఒకసారి కదుపుతూ ఉంటే సరిపోతుంది. గోంగూర మగ్గేలోపు చింతపండు గుజ్జునైతే రెడీ చేసుకుందాం. ఈ విధంగా చింతపండులో ఉన్న పిప్పినంతా తీసామంటే 1 కప్పు దాకా చింతపండు గుజ్జు అనేది వస్తుంది. గోంగూర అనేది కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసి 5 నుండి 10 నిమిషాలు, అంటే నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. గోంగూర అనేది మరీ దగ్గరికి రానవసరం లేదు. ఇలా అంచుల చుట్టూ నూనె అనేది తేలింది అంటే ఒక పప్పు గుత్తె కానీ పొటాటో స్మాషర్తో అయినా ఈ విధంగా గట్టిగా మెదుపుకుంటూ ఉండాలి. ఎంత మనం ఉడికిచ్చినా కూడా గోంగూర అనేది ఎక్కడో ఒక చోటైనా ఆకుగా కనపడుతూ ఉంటుంది. అందువల్ల మెదిపాము అంటే మెత్తగా ఉంటుంది గోంగూర అనేది. చల్లారిన ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సర్ జార్లకు మార్చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ నిల్వ పచ్చడి కోసం అయితే గోంగూర, ఎండుమిర్చి మిశ్రమం కూడా సిద్ధమైంది.
వెల్లుల్లి కోసం మిక్సర్ జార్ తీసుకోకుండా ఇలాగ అమందసం కానీ చిన్న రోల్లో కానీ వెల్లుల్లి రెబ్బల్ని వేసి లైట్గా దంచితే సరిపోతుంది. మరి గట్టిగా దంచిన అవసరం లేదు. కేవలం మన పచ్చడికి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తగిలే విధంగా దంచుకోవాలి. వెల్లుల్లి అనేది చాలామంది వరకు ఇష్టపడరు. ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక గెరిటె దాకా నూనె పోసి నూనెలో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ కూడా రానవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారిన గోంగూరలు, ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమం కూడా వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నూనె కనపడలేదని మాత్రం మీరు ఇంకొంచెం నూనెను ఎక్కువ వేశారంటే ఎక్కువ నూనెగా ఉంటుంది. ఈ పచ్చడి చూడ్డానికి నూనెగా ఉండకపోయినా కూడా అన్నంలో కలుపుకొని తిన్నామంటే నూనె అనేది బయటపడుతుంది. ఇలా కలుపుకున్న గోంగూర పచ్చడిని ముందుగా మనం గోంగూరను వాడ్చుకున్నాం కదా, అదే బాండట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా 2-3 నిమిషాలు మెదుపుకున్నాక ఫైనల్గా మనం ముందుగా వేయించుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, ఆ వెల్లుల్లిపాయలు కూడా అంతా వేసేసి ఒకసారి కలుపుకున్నామంటే అంతేనండి, స్పైసీగా గోంగూర నిలవ పచ్చడి రెడీ అయినట్లే. మరి మీలో ఎవరైనా గోంగూర పచ్చడిని ఇంతవరకు ట్రై చేయలేదు అంటే మాత్రం ఈ వీడియో చూసి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎండుమిర్చితో ఎవరైనా చేయలేదు అన్నా కూడాను ఈసారి అయితే ఈ ఎండుమిర్చితోటి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 2 వేరే టేస్ట్లు వస్తాయండి. కారంతో కలిపిన నిల్వ పచ్చడి కంటే కూడాను ఎండుమిర్చితో చేసిన నిల్వ పచ్చడి చాలా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పక్కా కొలతలతోటి చెప్పాను కాబట్టి ఎగ్జాక్ట్గా అదే కొలతలతో మీరు ట్రై చేశారా అంటే ఉప్పు కారం తగ్గకుండా కరెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.